ప్రస్తుతం నేను మన దేశంలో చివరి భాగంలో ఉన్నాను. అంటే రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి దగ్గర ఉన్నాను. ప్రస్తుతం చూస్తే మన దేశానికి సంబంధించి రోడ్డు మార్గం ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ నుంచి సముద్రం మొదలవుతుంది. ఇక్కడ నుంచి కేవలం 27 కిలోమీటర్లలోనే శ్రీలంక దేశం అయితే కనిపిస్తుంది. ఏదైతే మనం చూస్తున్నామో ఈ అంతర్భాగంలోనే అతి తక్కువ లోతు ఉన్న కారణంగా ఇక్కడ నుంచి గతంలో రామసేతు ఏర్పాటు చేసినట్లుగా మనకు రామాయణ పురాణాన్ని బట్టి తెలుస్తోంది. అయితే నాసా నిర్ధారించిన ప్రకారం ఇక్కడ నిజంగానే ఒక బ్రిడ్జ్, మానవ నిర్మిత బ్రిడ్జ్ ఉందని నాసా ఒక్కసారిగా ప్రపంచానికి చెప్పడంతో ప్రపంచం కూడా నెవ్వెరిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి కేవలం 27 కిలోమీటర్లలోనే శ్రీలంక కనిపిస్తుంది. రాత్రిపూట అక్కడ వెలిగే లైట్లు కూడా ఇక్కడ కనిపిస్తాయని చెప్పి కూడా స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక తేలే రాళ్లకు సంబంధించి కూడా అప్పట్లో రామాయణ కాలంలో రాతి నిర్మాణంగా ఈ ఏదైతే అడమ్స్ బ్రిడ్జ్ అని చెప్తారో రామసేతని మనం వాడుకలో వ్యవహరిస్తామో అది నిర్మించడం కూడా జరిగింది. వేల మంది వానరులు ఇక్కడ నుంచే వాళ్ళు శ్రీలంకకి రామసేతు నిర్మించారని కూడా చెప్తారు. అయితే కాల గర్భంలో ఆ రామసేతు చాలా వరకు దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికీ ఈ సముద్ర గర్భంలో ఇప్పటికే ఉంది. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు కానీ ఇక్కడ షిప్పులు వెళ్ళేటప్పుడు అతి తక్కువ ప్లేస్, అంటే కొన్ని చోట్ల మోకాలు ఎత్తు ప్లేస్ లోనే ఇక్కడ లోతు ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. దీని ప్రకారం రామసేతు వంతెన అప్పటి కాలంలో నిర్మించారన్న దానికి ఒక చారిత్రక ఆధారం కూడా లభించినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనం ఆ రాళ్ళు అంటే నిజంగా మనం చూసే రాతి నిర్మాణాలు అయితే మాత్రం కాదని చెప్పచ్చు. అప్పట్లో ఇక్కడ సముద్ర గర్భంలో ఏదైతే ఇరుకు ప్రదేశాలు అంటే లోతు తక్కువ ప్రదేశాల్లో ప్రవాళాలని చెప్పి ఒక రకమైన సీమెంటరేట జాతికి సంబంధించిన ఒక చిన్న జీవులు ఉంటాయి. అవి చనిపోయినప్పుడు వాటి స్కెలిటన్ సమూహం కలిపి అవి ఒక రాతిలాగా ఏర్పడతాయి. అవి సముద్రంలో తేలుతూ ఉంటాయి, ఒక చెట్టులా తేలుతూ ఉంటాయి. ఏదైతే ఉదాహరణకి మనం ఏదైనా డ్రైనేజ్ పెద్ద కాలం ఉన్నప్పుడు మధ్యలో డ్రైనేజీల్లో ఏ విధంగా ఇరుక్కుపోతుందో ఆ విధంగా అవి సీమెంటరేట ఒక రాళ్ళు లాగా వాటి సమూహం ఏర్పడుతుంది. ఆ రాళ్లే ఇక్కడ తేలే రాళ్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి రాళ్లతోనే అప్పట్లో రామాయణ కాలంలో బ్రిడ్జ్ ను నిర్మించిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్ ను ఆస్వాదించడంతో పాటు అప్పుడు రామాయణ కాలంలోని ఈ రామసేతును కూడా ఇక్కడ తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ రోడ్డు నిర్మించడానికి ముందు ఇక్కడ వచ్చే వాహనాలు కూడా ఈ రెండు సముద్రాల మధ్య నుంచి వెళుతూ ఉండేవి. తక్కువ లోతు కావడంతో మోకాలు లోతు ఉండడంతో ఆ వాహనాల మీద వెళ్లే వాళ్ళు కూడా ప్రత్యేక అనుభూతి చెందేవాళ్ళు. రోడ్డు వేసిన తర్వాత ఆ విధంగా వెళ్ళడానికి కూడా నిషేధించారు. మొత్తం మీద రామసేతు రామేశ్వరం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ రామసేతు చూస్తూ ఉంటారు. గతంలో ఇక్కడ వరకు కూడా రైల్వే స్టేషన్ కూడా ఉండేది. అయితే తుఫాను ప్రభావంగా 1960 ఆ దశకంలో ఆ రైల్వే స్టేషన్ పూర్తిగా దెబ్బతినింది. అక్కడే బ్రిటిష్ కాలంలో ఒక చర్చ్ కూడా ఉండేది, అది కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఈ శిథిలాలు ఇక్కడికి వచ్చే యాత్రికులు చూసి అప్పటి కాలంలో ఎలా ఉండేది తెలుసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి దగ్గర ఉన్న రామసేతుకు సంబంధించిన విశేషాలు.